ఎస్టీడీ ప్రివెంట్ చేస్తాం. ఎస్టిడి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే యూజువల్గా వాట్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా. ఇది మాత్రం కాపర్టీ అసలు ప్రివెంట్ చేయదు. దీనికి కాండమ్సే బెటర్ అన్నమాట కాపర్టీ కంటే కూడా. పీరియడ్ కానప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువ రావడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవడం అట్లా ఏమైనా జరుగుతుంది? చాలా కొద్ది మందికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవడము, లేదా ఫౌల్ స్మెల్ రావడము, చెడు వాసన రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏమో నడు నొప్పులు వస్తాయని చెప్తారనమాట. మరీ ఎక్కువగా సివియర్గా కనుక ఉంటే కాపర్టీ తీయించుకోవచ్చు. పడిపోవడం ఏమన్నా జరుగుతుంది? కొంతమందికి కాపర్టీ పడిపోతుంది అనమాట. ఎందుకంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత దారి తెరుచుకున్నప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్తో పాటు కాపర్టీ కూడా పడిపోతుంది. ఒక్కొక్కసారి లోపలికి చొచ్చుకుపోవచ్చు, అంటే గర్భసంచి లోపల నుంచి లోపల అబ్డామినల్ క్యావిటీలో కూడా వెళ్ళచ్చు. ఈ రెండు చాలా రేర్. ప్రతిసారి పీరియడ్ తర్వాత ఒకసారి థ్రెడ్స్ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. పిల్లలు లేకపోయినా వాడొచ్చా? ఎస్, డెఫినెట్గా వాడచ్చు. కానీ పిల్లలు ఉన్నప్పుడు ఒక బిడ్డ అయిన తర్వాత వాడటమే దీన్ని సేఫ్. అదర్వైజ్ ఫస్ట్ టైం కూడా పిల్లలు లేకపోయినా కూడా వాడుకోవచ్చు కాపర్టీ. ఒక్కొక్కసారి స్ట్రింగ్స్ కనపడవు, అప్పుడు గాబరా పడిపోకుండా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం బెటర్. వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెడ్స్ కనిపిస్తున్నాయా లేదా, లేదా యాక్సిడెంటల్గా లోపలికి కాయిల్ అయిపోయినాయా గర్భసంచిలోకి, లేదా యూట్రస్ని పర్ఫరేట్ చేసి లోపల అబ్డామినల్ క్యావిటీలోకి వెళ్ళిపోయినాయా ఉంటుంది. ఏదైనా సరే ఎటువైపు ఒకవేళ జారిపోయినా, ఒకవేళ లోపల కాయిల్ అయిపోయినా, లేకపోతే అబ్డామిన్లోకి వెళ్ళిపోయినా డాక్టర్స్ వాటిని రిట్రీవ్ చేసుకోగలరు. కాపర్టీ అనేది హార్మోన్ ఫ్రీ అన్నమాట. సో ఎవరికైతే హార్మోన్స్ అయితే ఎలర్జీ ఉంటుందో, లేదా ఓసీ పిల్స్ అసలు పడవో, ఇలాంటి వాళ్ళకి కాపర్టీ పర్ఫెక్ట్ అన్నమాట. దీనివల్ల ఎటువంటి హార్మోనల్ రియాక్షన్స్ ఉండవు కాబట్టి, ఇనర్ట్ మెటీరియల్ కాబట్టి హార్మోన్స్ అంటే గిట్టని వాళ్ళు హ్యాపీగా కాపర్టీ వాడుకోవచ్చు. For more information, please follow my page on Facebook, YouTube and Instagram. Thank you.